అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర ఆస్ట్రాలజీ. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి వృశ్చిక రాశి వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి, సంవత్సరం మొత్తం కాలం ఎలా ఉంటుంది. జాతక చక్రంలో వృశ్చిక రాశిలో చంద్రుడు ఉన్న వారిని వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. వారికి ఎలా ఉంటుంది? మొదటగా వచ్చి ఆదాయ వ్యయాలు చూద్దాం. ఆదాయం 11, వ్యయం 5, అంటే ఖర్చు 5. సో ఆదాయం బాగుంది, ఖర్చు తక్కువ ఉంది. ఇది మంచి పాజిటివ్ సైన్ వృశ్చిక రాశి వారికి. నెక్స్ట్ రాజపూజ్యం 2, అవమానం 6. పాజిటివ్ వీళ్ళ గురించి పాజిటివ్ టాక్ 2, నెగిటివ్ టాక్ 6. సో ఇది బ్యాలెన్స్గా లేదు. కొంచెం వీరి గురించి ముందుగా ఎంత మంచిగా మాట్లాడినా పక్కకి వెళ్ళి నెగిటివ్గా మాట్లాడుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వృశ్చిక రాశి వారికి. నెక్స్ట్ వచ్చేసి వీరి కందాయ ఫలితాల్లోకి వెళ్దాం. కందాయ ఫలితాల్లో అంటే కందాయం అంటే 4 మాసములు. సంవత్సర కాలంని 3 భాగాలుగా విభజించారు. వేసవి కాలం, వర్షాకాలం, చలికాలం. 3 భాగాలుగా విభజించారు. 4 మాసములు 4 మాసములు 4 మాసములు చొప్పున. ఎందుకు చూస్తారు కందాయ ఫలితాలను అంటే జాతకుడికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఈ సంవత్సరం, మరియు ఫైనాన్షియల్ స్టేటస్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా అని చూస్తాము మరి కందాయ ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదము జన్మించిన వారికి 1, 2, 4 మొదటి 4 మాసములు 1 ధనలాభము శుభప్రదము, తర్వాత 4 మాసములు 2 సరి సంఖ్య మధ్యమ ఫలితాలు, చివరి 4 మాసములు 4 మధ్యస్థంగా ఉంటుంది, మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటారు. తర్వాత అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి 4, 0, 2 మొదటి 4 మాసములు 4 మధ్యస్థంగా మిశ్రమ ఫలితాలు, తర్వాత 4 మాసములు 0 అనగా వీరికి మానసిక ప్రశాంతత లోపించడం, మానసికంగా ఒత్తిడికి లోనవ్వడము, తర్వాత 4 మాసములు 2 మధ్యస్థంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరికి. నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి 7, 1, 0 మొదటి 4 మాసములు ధనలాభం శుభప్రదం చాలా బాగుంటుంది జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి. తర్వాత 4 మాసములు 1 ధనలాభం శుభప్రదము, చివరి 4 మాసములు 0 అంటే చివరి 4 మాసం 0 వచ్చింది. ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చివరి 4 మాసంలో ఆరోగ్యం కేర్ తీసుకోవడం మంచిది జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు. నెక్స్ట్ రాశి ఫలితాలలోకి ఎంటర్ అవుతాం. రాశి ఫలితాలు డైరెక్ట్గా వచ్చేసి ఏ గ్రహము 9 ప్లానెట్స్లో 4 గ్రహాలని పరిగణలోకి తీసుకొని చెప్తున్నాను. మధ్యలో వేరే ప్లానెట్స్ పాజిటివ్ నెగిటివ్ అన్నీ అవుతూ ఉంటాయి. మొదటగా వృశ్చిక రాశి వారికి గురు భగవానుడు ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్నారు, 8వ స్థానంలో. జూన్ 2 తర్వాత 9వ స్థానంలోకి వెళ్తారు. సో 9వ స్థానానికి వెళ్తే వీరికి అనుకూలంగా ఉంటారు వృశ్చిక రాశికి. నెక్స్ట్ శని భగవానుడు 5వ స్థానంలో ఉన్నారు. ఎవరైతే ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేస్తారో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి కొంచెం పనిష్మెంట్ లాగా ఉంటుంది. అంటే ఎలా అంటే కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. సో వీరు బ్యాక్ టు ద బేసిక్స్ వెళ్ళడం మంచిది. నెక్స్ట్ రాహు 4వ స్థానంలో అంత యోగకారకంగా ఉన్నాడు. వాహనాల పరంగా వీళ్ళు ఏమైనా వాహనాలు తీసుకోవడం అలాంటివన్నీ అవాయిడ్ చేయడం మంచిది. ల్యాండ్స్ పరంగా, ల్యాండ్స్ అని కాదు హౌసెస్ పరంగా బై చేసుకోవడం అలాంటివన్నీ కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. వీళ్ళు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అవుతుంది కాబట్టి ఇబ్బందులు అవుతాయి. నెక్స్ట్ వచ్చి కేతు వచ్చేసి వీరికి వృశ్చిక రాశి వారికి కేతు 10వ స్థానంలో సింహంలో ఉన్నారు. వృశ్చిక రాశి వారికి 10వ స్థానం సింహంలో ఉన్నారు కాబట్టి వీరు కేతు 10వ స్థానంలో యోగించాడు, కానీ సింహంలో కొంతవరకు మేలు కలుగజేస్తాడు. తటస్థంగా తీసుకోవచ్చు, న్యూట్రల్గా తీసుకోవచ్చు కేతుని. మొత్తం మీద వీరికి యోగించే గ్రహాలు ఎన్ని ఉన్నాయంటే గురు భగవానుడు జూన్ 2 తర్వాత ఒక గ్రహమే యోగిస్తుంది. మిగతా గ్రహాలు శని భగవానుడు 5లో యోగించాడు, 4లో రాహు యోగించాడు, 10లో కేతు తటస్థంగా ఉంటారు. సో సుమారుగా ఉందని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం. థ్యాంక్ యూ, నమస్కారం.